హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఈ కార్తీక మాసం శివారాధనలోనూ శివ పూజల్లోనూ నీలమై బిజీగా ఉన్నారా? ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, పోలుస్వర్గం ఇలాంటి చాలా విశిష్టమైన పూజలు అయితే ఉన్నాయి కదా. ఇందులో ఈరోజు కార్తీక పౌర్ణమి అనేది ఎలా చేసుకోవాలో, మేము ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా నిష్ఠగా చేయాలండి. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసంలో ఉండాలి. అంటే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా సాయంత్రం చంద్రుడు వచ్చేంత వరకు మనం ఉపవాసం అనేది చేయాలి. అలాగే ఫస్ట్ టైం మనం కార్తీక పౌర్ణమి కనుక చేస్తున్నట్లయితే మనం పూజారి గారికి కొన్ని వస్తువులు అయితే దానం ఇవ్వాలి. ఏమేమి వస్తువులు మనం పూజారి గారికి దానం ఇవ్వాలి, మనం పూజ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అనేది షేర్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమి చేసేవాళ్ళు కందగొడుగు అలాగే పసుపు గొడుగు అనేది మ్యాండేటరీగా మనం పూజారి గారికి దానం ఇవ్వాలి. కందగొడుగు పసుపు గొడుగు అంటే ఏంటో కదండి, ఇవి పసుపు మొక్క అలాగే కంద మొక్క మనం ఇలా వేర్లతో భూమిలోంచి తీసుకోవాలి. కింద మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పసుపు కొమ్ములు. ఇది పసుపు మొక్క, అలాగే ఇటు సైడ్ది కంద. వీటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని మట్టి లేకుండా వీటికి మనం పసుపు రాసి కుంకుమ పెట్టి ఇలా మనం పసుపు కొమ్ముని ఇలా కట్టాలి. తెల్లని దారం తీసుకుని దానికి పసుపు రాసి పసుపు కొమ్ముకి కుంకుమ బొట్లు పెట్టి ఇలా మనం పసుపు మొక్కకి అలాగే కంద మొక్కకి ఇలా పసుపు కొమ్మని కట్టుకోవాలి. పొద్దున్నే మనం నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసి దీపారాధన చేసుకుని మన ఉపవాసం అనేది మొదలు పెడతాం. ఉపవాసం మొదలుపెట్టిన తర్వాత మనం ఏమీ తినకూడదు, అలాగే ఏమీ తాగకూడదు. ఈవెన్ మనం మంచినీళ్ళు కూడా తాగకూడదు ఈవినింగ్ పూజ అయ్యేంత వరకు. పూజ అయ్యేంత వరకు అంటే చంద్రుని అద్దంలో చూసి దీపారాధన చేసుకునేంత వరకు అనమాట. ఇక్కడ చూపిస్తున్నది పువ్వు పిండి అంటారు, గుమ్మడి పువ్వు పిండి ఇలాగే కలిసి ఉండాలి, సెపరేట్గా ఉండకూడదు. దీన్ని కూడా మనం దానం ఇవ్వాలండి. వీటికి కూడా మనం పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే మనం దానం ఇచ్చే పళ్ళు ఉన్నాయి కదా, వాటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరికాయ, మనం దానం ఇచ్చే కొబ్బరికాయకి ఖచ్చితంగా ముచ్చుకు అనేది ఉండాలి. మనం తీసుకెళ్ళి ప్రతి వాటికి ఇలా పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టాలి. ఇది గుమ్మడికాయ, ఆరెంజ్ కలర్లో ఉన్న గుమ్మడికాయ అయితే ఇంకా మంచిది. ఇది కొంచెం పచ్చిగా ఉంది అయినా పర్వాలేదు. సో దీనికి కూడా శుభ్రంగా వాష్ చేసుకుని పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్నాం. ఇక్కడ చూపించేవన్నీ మనం గుడికి తీసుకెళ్లే ఐటమ్స్. ఇవన్నీ మనం పొద్దున్నే రెడీ చేసి పెట్టుకుంటే సాయంత్రం అనేది ఈజీగా ఉంటుంది. ఇవన్నీ గుళ్ళో మనం కొబ్బరికాయలు కొట్టుకోవడానికి, అలాగే పూజకి పూలు. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం కదా, సో పూజారి గారికి స్వయంపాక దానం ఇవ్వాలి. దానికోసం టమాటాలు, పచ్చిమిరకాయలు, వంకాయ, కందిపప్పు, చింతపండు, ఉప్పు, బియ్యం ఇవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. గుళ్ళో ఇవ్వడానికి బియ్యం గుళ్ళో మనం ఇస్తామట ఈ బియ్యం, అలాగే అరటిపళ్ళు కూడా. ఈ గుమ్మడికాయ కూడా మనం పూజారి గారికి దానం ఇవ్వాలి. అలాగే ఇక్కడ చూపించిన పళ్ళు, నేనైతే దానిమ్మకాయలు, యాపిల్స్, బత్తాకాయలు, అలాగే జామకాయలు ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటన్నిటికీ మనం పూజించుకోవాలి, పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద ఫస్ట్ టైం పూజ ఈ కార్తీక పౌర్ణమి చేసుకునే వాళ్ళు ఈ కందగొడుగు అలాగే పసుపు గొడుగు, నథింగ్ బట్ అవి పసుపు మొక్క కంద మొక్క. వీటికి మనం పూజ చేసుకున్నాం కదా, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు కొమ్మ కట్టుకున్నాం కదా, ఇవి గుళ్ళో పూజ చేసుకోవడానికి పసుపు కుంకుమ అక్షంతలు, అలాగే ముగ్గు వేసుకోవడానికి పిండి, నేతిలో నానబెట్టిన బొడ్డు ఒత్తులు, అలాగే 365 ఒత్తులు. సో ఇవన్నీ మనం ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే, మార్నింగ్ రెడీ చేసి పెట్టుకుంటే మనం 3:30 ఆ టైంకి గుడికి వెళ్ళి పూజ చేసుకుంటాం కదా, అప్పటికి అన్నీ ఈజీగా ఉంటుంది. మనం పూజారి గారికి అరటిపళ్ళ హస్తం కూడా దానం ఇవ్వాలండి. సో ఈ అరటిపళ్ళ హస్తంలో అరటిపళ్ళు లేకుండా చూసుకోవాలి. అలాగే అరటిపళ్ళు అనేవి మంచిగా ఉండాలి. హస్తంలో మనం మధ్యలో అనేవి తెంపకూడదు. అలాగ మనం హస్తం అనేది కోయించుకోవాలి. వీటిలో నేను పేరెంటాలకి ఇచ్చే అరటిపళ్ళు కూడా ఉన్నాయి. మనం 5 పేరెంటాలకి తాంబూలం ఇవ్వాలి కదా, సో దానికి కూడా అరటిపళ్ళు అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. తాంబూలం ఒక్కలు, అరటిపళ్ళు. మనం పూజ అయిపోయిన తర్వాత అలాగే 365 ఒత్తులు వెలిగించుకున్న తర్వాత తాంబూలం ఇవ్వడానికి. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 3:34 ఆ టైంకి మేమైతే గుడికి వచ్చేసాం. చాలా ఎర్లీగా వచ్చాం. ఆ టైంకి ఇంకా గుడిలో జనాలు కూడా ఇంకా రాలేదు. సో ఎర్లీగా వెళ్తే
మనకి తొందరగా పూజ అయిపోతుంది. ఈవినింగ్ వచ్చి మనం ఇంటి దగ్గర పూజ కూడా చేసేసుకోవచ్చు. ఈ గుడిలో శివాలయం అలాగే రామాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే ఉందండి. మేము వచ్చే టైంకి జనం లేరు, కానీ అరౌండ్ 4:35 ఆ టైంకి ఇంకా ఫుల్ రష్ అయిపోయింది. ఇప్పుడు నేను 365 ఒత్తులు వెలిగించడానికి గుడి ముందు ఇలా నంది దగ్గర ఒక ప్లేస్లో ఫస్ట్ మీరు ఎక్కడైతే వెలిగించాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ వాటర్ వేసి క్లీన్ చేసేసుకుని బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఒక పద్మం వేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసి 2 తమలపాకులు తీసుకుని ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసుకోండి. పసుపు వినాయకుడిని చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడికి ఎంతో ఇష్టమైంది బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పసుపు కుంకుమ పూలు అక్షింతలు గంధం వీటితో పూజ చేసుకుని తాంబూలం పెట్టుకోవాలి. తమలపాకుల్లో 2 అరటిపళ్ళు 11 రూపాయలు పెట్టి బొడ్డు ఒత్తులు వెలిగించుకుని అగరవత్తులు తిప్పి పూజ చేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి మనం వెలిగించాలనుకున్న 365 ఒత్తులు ఉన్నాయి కదా, వాటిని వెలిగించుకుని హారతిచ్చి పూజ చేసుకోవాలి. నంది దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షంతులు వేసి కొబ్బరికాయ పెట్టి అగరత్తులు తిప్పి ఇక్కడ కూడా పూజ చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మనం ఇక్కడ దీపారాధన చేసుకున్నాం కదా, 365 ఒత్తులు వెలిగించుకున్నాం కదా. వన్స్ ఇది కొండెక్కేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం ఎప్పటిలాగానే మళ్ళీ వీటన్నింటినీ తీసేసి ఈ పూజకి యూజ్ చేసినవన్నీ నీటిలో కలిపేసి మళ్ళీ ఇక్కడ ఈ ముగ్గుని వాటర్తో తుడిపేయాలన్నమాట. మళ్ళీ ఎవరు దీన్ని మనం తొక్కకూడదు. అందుకోసం మనం ఫస్ట్ పూజ చేసుకోవడానికి ఎలా అయితే ఉందో అలాగే మళ్ళీ నీట్గా అక్కడ వాటర్ వేసేసి అవన్నీ పక్కకి తుడిపేసేయాలి. ఇప్పుడు మనం గుళ్ళో దానం ఇవ్వడానికి కొన్ని వస్తువులు అయితే తెచ్చాం కదా, అదేనండి పూలు పళ్ళు స్వయంపాక దానం కందగొడుగు పసుపు గొడుగు గుమ్మడికాయ కొబ్బరికాయ ఇవన్నీ తెచ్చాం కదా. వీటన్నింటినీ మనం ఇత్తడి పళ్ళాల్లో పెట్టుకొని గుడి చుట్టూరు ప్రదక్షిణ చేయాలి. వీటన్నింటినీ మనం గుడి చుట్టూరు తిప్పి లోపలికి తీసుకొచ్చి మనం పూజారి గారికి దానం ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ వీటన్నింటినీ మీరు భుజాన పెట్టుకొని 3 అయితే 3 5 అయితే 5 ప్రదక్షిణాలు చేసి ఇలా గుడిలోకి తీసుకొచ్చి పూజారి గారికి దానం ఇవ్వాలి. ఇదంతా నాకు వీడియో షూట్ చేయడానికి కుదరలేదండి. సో అందుకనే నేను ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఏమేమి చేయాలో. సో ఇదంతా గుడిలో ఇక్కడ శివుని ముందు ఇక్కడ శివలింగం అయితే వేశారు, చూసారా? అక్షంతలు కలిపి శివలింగం అయితే వేశారు, చుట్టూ ప్రమిదలు అయితే పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. ఈ గుడిలోనే ఇక్కడ మనకి రామాలయం కూడా ఉంది. శివాలయంలో పూజారి గారికి దానం ఇచ్చిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ రాముడి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం. ఎర్లీగా రావడం వల్ల అంత హడావిడి లేకుండా పీస్ఫుల్గా జరిగిపోయింది. ఇక్కడ గుడి లోపల రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనకాల ఇలాగా జంట నాగుల ప్రతిమలు అయితే ఉన్నాయండి. సో వీటి దగ్గర కూడా దీపారాధన చేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసి తాంబూలం పెట్టి దండం పెట్టుకున్నాం. ఇది పార్థివలింగం. ఇలా కార్తీక పౌర్ణమి రోజు పార్థివలింగానికి అభిషేకం చేసి దండం పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందంట. మేము స్వయంపాక దానం ఇచ్చినప్పుడు షూట్ చేయడం కుదరలేదు కదా. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ అందరూ ఇస్తున్నారు కదా. ఇలా పూజారి గారికి మనం తెచ్చినవన్నీ స్వయంపాక దానం కానీ లేకపోతే కందగొడుగు పసుపు గొడుగు ఇవన్నీ ఇచ్చేసి అలా పూజారి గారి కాళ్ళకి నమస్కరించుకుని దండం పెట్టుకోవాలి. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ జ్వాలా త్వరణంకి రెడీ చేస్తున్నారు. ఈవినింగ్ గుడి నుంచి వచ్చిన తర్వాత 6:37 ఆ తర్వాత మనకి చంద్రుడు వస్తారు కదా. చంద్రుడిని మనం అద్దంలో చూసి దీపారాధన చేసుకుని ఆ దీపం వెలుగుతున్నప్పుడే మనం మంచినీళ్ళు తాగి భోజనం చేయాలి. అప్పటి వరకు ఏమీ ముట్టుకోకూడదు. సో ఇలా చేయడానికి చంద్రుడు నన్ను చాలా ఇబ్బంది అయితే పెట్టాడు. ఎందుకు అంటారా? మా ఇంటి ముందు ఒక 4 అంతస్తుల బిల్డింగ్, దాని పక్కన ఒక చెట్టు. సో కరెక్ట్గా చంద్రుడు కనిపించే పొజిషన్కి ఇవి అడ్డొచ్చేస్తున్నాయి. సో దానివల్ల చంద్రుడు అయితే అద్దంలో కనిపించట్లేదు. కనిపించాలి అంటే చంద్రుడు ఆకాశంకి మధ్యలోకి వస్తేనే కానీ కనిపించరు. సో అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అప్పటిదాకా మనం ఏం తినకూడదు కదా. సో దానికోసం అయితే చాలా టైం పట్టింది. సో దానికోసం ముందుగా అయితే నేనైతే అన్నీ అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను. సో చంద్రుడు ఎప్పుడైతే అద్దంలో కనిపిస్తాడో అప్పుడు ఉపవాసం ముగించడానికి. సో ముందుగా మనం ఇక్కడ ఈ పూజ కోసం ఫస్ట్ మనం దేవుడి పటాలని ఇక్కడ నేను శివుడిని అలాగే వెంకటేశ్వర స్వామి పటాలని పెట్టుకున్నాను. అద్దంని బాగా క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకుని ఇలా చంద్రుడు కనిపించేలాగా మనం పొజిషన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. వన్స్ చంద్రుడు కనిపించిన తర్వాత గంధంతో 3 సార్లు అలా అద్దం మీద ఇలా చిలకాలి. ఇక్కడ నేను గౌరీదేవి వినాయకుడిని అలాగే దేవుడి పటాలని పెట్టుకున్నాను. దీపారాధన చేసుకున్నాను. ఇక్కడ పూజ చేసుకోవడం కోసం నేను చలివిడి వడపప్పు
అలాగే కొంచెం పానకం, పరమాన్నం చేసుకుని, పసుపు వినాయకుడిని చేసుకుని కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు గంధంతో పూజ చేసుకుని ఇక్కడ దేవుడికి పళ్ళు, అరటిపళ్ళు, దానిమ్మకాయలు, జాంకాయలు, బత్తాకాయలు ఇలాగ కొన్ని పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకుని పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మనం దండం పెట్టుకొని ఇలా దీపం వెలుగుతున్నప్పుడే మనం ఉపవాసాన్ని ముగించాలి. పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం ముగించడానికి మనం దీపారాధన చేసుకున్న తర్వాత వేడిగా అత్తేసరి వండుకొని పచ్చిపులుసు చేసుకొని దీపం ఉన్నప్పుడే అద్దంలో ఇలా చంద్రుడు కనిపిస్తున్నప్పుడే ఇక్కడ మనం భోజనాన్ని చేసి ఉపవాసాన్ని అయితే ముగించాలి. ఇదండి కార్తీక పౌర్ణమి చేసే విధానం. అలా ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమి చేసే వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే పాటించాలి. ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలా ఉంటాయి. మేమైతే ఇలా అయితే చేసుకుంటాము. ఫర్ ద ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమి చేసుకునే విధానం అయితే ఇది. I hope you like this video. Please share it with your friends and family members. Always be kind and positive. Thank you.